అస్మత్ పితామహం శర్మానం రుద్రరూపం సదా సమర్పయామి. దేహం దేహి మరణించిన తరువాత పంచభౌతికమైన శరీరం నుంచి పంచభూతాలు విడిపోతాయి. ప్రేతత్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్వంలోనే ఉండిపోతాయి. శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు మాసికాలు నిర్వహించి పిండాలు సమర్పించి వారి రుణం తీర్చుకోవాలి. కాశీ విశ్వేశ్వరుడి సన్నిధానంలో జరిగే పిండ ప్రదానాలపై ప్రత్యేక కథనాలు. వారణాసిలో చనిపోయినటువంటి ఎవరైనా సరే వారిని తీసుకువచ్చి ఇక్కడ దహన సంస్కారాలు చేయడం వల్ల చనిపోయిన వారు శివైక్యం పొందుతారనేది నానుడి. ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి విధిగా ఇక్కడ దహన సంస్కారాలు నిర్వర్తిస్తారు, పిండ ప్రదానాలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు తన చక్రంతో సరస్సును తవ్వి ఆ పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమయ్యి ఆ మహావిష్ణువు యొక్క తపస్సును మెచ్చుకొని తలాడించాడట. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క చెవి మణికుండలం కాస్త జారి ఆ తటాకంలో అంటే ఆ సరస్సులో పడిందట. ఆ విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడు ధరించినటువంటి మణికుండలం కాస్త జారిపడిన ఆ సరస్సుని ఆ తటాకాన్ని మణికర్ణికా ఘాటుగా పిలుస్తున్నారు. మరణించిన తరువాత ఈ పంచభౌతికమైన శరీరం నుండి పంచభూతాలు విడిపోతాయి. ముందుగా గాలి వెళ్ళిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది. దాని వలన పంచ ప్రాణాలు ఆ గాలిలో కలిసిపోతాయి. గాలి తరువాత అగ్ని వెళ్ళిపోతుంది, అనగా శరీరం చల్లబడుతుంది. ఆ తరువాత వైశ్యనారాగ్ని వెళ్ళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలు తిత్తులలోని 9 రంధ్రాల నుండి కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నిప్పు, నీరు శరీరం నుండి తప్పుకున్నాయో అప్పుడు భూతత్వమైన ధాతువులు అనగా ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మాత్రమే మిగిలి ఉంటాయి. కొన్ని రోజులకు ఇవి కూడా ఈ భూమిలో కలిసిపోతాయి. ఈ శరీరం మహాకాశంలో కలిసిపోతుంది. ఇదే పంచభూతాలు వెళ్ళిపోయే విధానం. ఇప్పుడు ఈ పిండ ప్రదానం ఎందుకు చేస్తారు అంటే ముఖ్యంగా మన పెద్దలను ఉద్దేశించి మన భారతీయ సాంప్రదాయ ప్రకారం మన పెద్దలకు పోతే మనం ఒక సాంప్రదాయం ప్రకారం ఇట్లా తగలబెట్టడమో పూర్తి చేయడమో చేసి వాళ్ళకు పిండం పెట్టడం అనేది మన అనాదిగా వస్తుంది. అది దేనికి అంటే మన వంశ వృద్ధి కోసమే మనం చేస్తున్న పితృదేవతలు అంటారు. వీళ్ళను పితృదేవతలు ఎలాగైతే దేవతల్ని మనం పూజిస్తామో మన కోరికల కోసం అని చెప్పేసి ఈ పితృదేవతలకు చేయడానికి గల కారణం ఏంటంటే మన వంశవృద్ధి. అంటే మన పెద్దవాళ్ళ ఆశీర్వచనం మనకుంటే మన ముందు తరాలు సవ్యంగా మన వంశం అలా మన ఇంటి పేరు అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఇంటి పేరు అలా కలకాలాలుగా అలా వంశం వృద్ధి అవుతుంటుంది. అంటే పిల్లలు పుట్టడం, పిల్లలు పెళ్ళిళ్ళు కావడం, మళ్ళీ అలా వంశవృద్ధి అవుతుంటుంది. పితృదోషాలు ఉన్నట్టయితే కనుక ఆ వంశవృద్ధికి ఆటంకులు లైక్ పెళ్లి కాకపోవడం అలాంటిది. ఇకపోతే ముఖ్యంగా ఇక్కడ కాశీలో, గయలో, ప్రయాగలో పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ మోక్ష సాధనాలు, మోక్షదాయకాలు వీళ్ళన్నీ కాశీలో. అంటే కాశీ అనేది దేవతా రాజధాని, దేవతలందరికీ రాజధాని లాంటిది కాశీ. డివోషనల్ క్యాపిటల్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. ఎక్కడైనా మీరు గూగుల్ చేసినా కూడా కాశీకి పెట్టిన పేరు అది డివోషనల్ క్యాపిటల్ అంటారు. ఇక్కడ 33 కోట్ల దేవతలు, 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. గంగ శివుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ గంగ మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది, కాకపోతే మళ్ళీ ఇటు ఉత్తరవాహినిగా శివుడు తీసుకొచ్చిన క్షేత్రం ఇది. ఇది మోక్ష సాధనాలు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఇక్కడ పిండం పెడితే ఎవరికైతే పెడతామో వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్పేసి ఇంత దూరం వచ్చి పెట్టడానికి గల కారణం ఇదన్నమాట. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతి ఒక్కరికి కారణ శరీరం
యాతనా శరీరం అని మరో 2 శరీరాలు కలిగి ఉంటాయి. కారణ శరీరం అనగా మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. ఇది తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇదే నూతన శరీరాన్ని కోరుతుంది. ఇంకొకటి యాతన శరీరం. ఇది స్వర్గానికో లేక నరకానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్ళిపోతే మృతుని ప్రేతాత్మ మిగిలి ఉంటుంది. ప్రేతాత్మ 10 రోజుల పాటు తన ఇల్లు, తన పరివారం, తన ఆస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత 10వ రోజున నా పిండులు, నా గోత్రికులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వారణాసి విశిష్టత గురించి, ఆ గంగాదేవి విశిష్టత గురించి, అలాగే ఇక్కడ పిండ ప్రదానం ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, ఏ ప్రదేశాల్లో చేయొచ్చు, అలాగే ఎక్కడ చేస్తే ఎంత విశిష్టత ఉంటుంది, ఇవన్నీ మా భక్తులకి, మా ప్రేక్షకులకి వివరించండి. నమస్కారం, నా పేరు తులసి మనోజ్ జోషి. నేను కాశీ క్షేత్ర పురోహితుని. ఫస్ట్ కాశీ తీర్థక్షేత్రంది పద్ధతి ఏముంటుంది అంటే, కాశీలో వచ్చిన తర్వాత గంగా స్నానం, గంగా పూజ ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు గంగా స్నానం పుణ్యం కోసం వస్తున్నారు. దాని తర్వాత తీర్థక్షేత్రంలో అన్ని గుడికి దర్శనం చేసుకోవచ్చు. పితృదేవతల కార్యక్రమం కోసం చెప్పాలి అంటే ఇక్కడ అస్థి నిమజ్జనం చేసుకోవాలి, పిండ ప్రదానం చేసుకోవాలి. మాసికం అంటే ఎవరైనా చనిపోయారు వాళ్ళు 10 రోజుల లోపల కూడా వచ్చేసి చేసుకుంటారు, లేకుంటే సంవత్సరం లోపల వచ్చి ఎట్లయినా చేసుకుంటారు. ఇంటి దగ్గర చేసుకున్న తర్వాత గంగాలో ప్రయత్నం చేయాలి. దానికి మన పురాణంలో ఒక శ్లోకం రాసి ఉంది. దానికి చెప్తారు, యావదస్థి మనుష్యానాం గంగా తోయేషు తిష్టతి తావత్ వర్ష సహస్రాన్ని స్వర్గలోక మహీయతే. అంటే ఎవరిది అస్థికలు మేము గంగాలో నిమజ్జనం చేస్తున్నాము, ఎప్పుడు దాకా గంగా నదిలో అస్థికలు ఉంటాయి. గంగాదేవ నది ఎప్పుడు దాకా ఉంటుంది మనకు తెలియదు, వైకుంఠ నుంచి వచ్చింది. ఎప్పుడు దాకా అస్థికలు గంగాలో ఉంటుంది, గంగా ఎప్పుడు దాకా ఉంటుంది, అప్పుడు దాకా ఆయన స్వర్గలోకంలో ఉంటారు, మోక్ష ప్రాప్తి అవుతుంది. కాబట్టి ఈ కాశీ క్షేత్రంలో వచ్చేసి ఇక్కడ అందరూ అస్థి నిమజ్జనం చేస్తారు. అట్లనే మీరు కాశీ యాత్ర కోసం వచ్చినప్పుడు కూడా పెద్దోడికి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు అట్లా పిండ ప్రదానం చేసుకోవచ్చు. దాంట్లో పర్టికులర్ నాన్నగారు అమ్మగారికి చేయాలని లేదు, తరాల్లో ఎవరెవరు లేరు, కుటుంబం గోత్రం ప్రకారంగా అందరికీ చేసుకోవచ్చు మోక్షం కోసం. మన సప్తపురి ఉంది పురాణంలో రాశి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయిక. ఈ 7 జాగాలు అంటే అయోధ్య, మథుర, మాయా అంటే హరిద్వార్, అవంతిక అంటే ఉజ్జయిన్, పురి ద్వారావతి అంటే ద్వారకాపురి, కాశీ, కాంచీమఠం అప్పుడు మన సౌత్లో ఉంది. ఈ అన్ని క్షేత్రాల్లో వెళ్ళినప్పుడు పితృదేవతలకి ఎట్లా పూజా పిండ ప్రదానం చేసి వాళ్ళు మోక్షం కోసం పెట్టాలని ఈ సప్తపురిది కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఒక కాశీ కూడా ఒక క్షేత్రం ఉంది. సో ఇది మన కాశీ మహత్త. దాని తర్వాత దేవకార్యం ఏం చేస్తారు, ఏది కార్యాలు మీరు చేస్తున్నారు అది తీర్థంలో వచ్చి చేస్తే దానికి పుణ్యం ఇంకా 10 times 20 times ఎక్కువ ఉంటుంది అని మన శాస్త్రంలో రాసి ఉంది. అందుకోసమే చాలామంది ఇక్కడ వచ్చిన తర్వాత కాశీలో యాగం, వ్రతాలు చేసుకుంటారు. కాశీలో యాత్రలు చాలా ప్రకారంగా యాత్రలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా గర్భవాసం యాత్ర, పంచకోశి యాత్ర, ఇవన్నీ యాత్రలు కాశీ వచ్చిన తర్వాత చేస్తారు. పంచకోశి యాత్ర అంటే కాశీ పరిధికి మొత్తం ప్రదక్షిణ చేసినప్పుడు వేరేగా గుడి ఉంది, ఆ ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇది మణికర్ణిక ఘట్టం నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ విశ్వనాథ్ గుడికి ఎండ్ అవుతుంది. ఈ యాత్ర మొత్తం కాశీ ప్రదక్షిణకి పంచకోశి యాత్ర అంటారు. దాని తర్వాత కొంతమంది కడుపులో వండినప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారు 9 నెలల అట్లా గర్భవాసం చేస్తారు కాశీలో. గర్భవాసం చేసినప్పుడు కూడా 9 నెలల కాశీ ఖండం పుస్తకం ఉంది. స్కంద పురాణంలో మన 4వ ఖండంలో కాశీ ఖండం ఉంది. దాంట్లో ఏది గుడి ఏ దేవత ద్వారా స్థాపిత గుడిలు ఉన్నాయి, ఋషి ద్వారా స్థాపిత గుడిలు ఉన్నాయి, దాంట్లో వర్ణిత ఉంది. ఆ 9 నెలల ఇక్కడ ఉండి అందరు దర్శనం పూజ చేసుకుని ఆ పుణ్యం వాడుకుంటారు. దీనికి గర్భవాసం అంటారు. మనం పెట్టే పిండాలు ప్రేతాలకు వెళతాయా? దీనికి సమాధానమే ఈ పిండోపనిషత్తు చెబుతుంది. నిజానికి ఉపనిషత్తులు అన్ని రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్థంలో కనిపించే
సామాన్య పదాలుగా కనిపించిన వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసిన అనేక రహస్యాలు కలిగి ఉంటాయి. పితృపూజకు దివ్యమైన కాలం అనేది ఒకటి ఉంటుంది. మాఘమాసం పితృదేవత అర్చనలకు మహా దివ్యమైన కాలం. మాఘ పౌర్ణమి రోజున ప్రయాగలో కానీ కాశీలో కానీ పిండ ప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు సంపదలు కలుగుతాయి. ఎవరైతే తమ పూర్వీకులకు తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయాలనుకుంటారో వారందరూ కూడా ఇక్కడి గంగా నదిలో ఆ పిండ ప్రదానం చేయడం వల్ల వారికి ఆత్మల నుండి విముక్తి లభిస్తుందని మహాపురాణాలు చెబుతున్నాయి. వారణాసి అనగానే మన పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం, వారి ఆత్మ శాంతి కోసం ఇక్కడ పిండ ప్రదానం కూడా చాలా ముఖ్యమైంది. సో ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా విరివిగా జరుగుతూ ఉంటాయి. పెద్దలకి వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం ఇక్కడ వచ్చి పిండ ప్రదానం చేయడం చాలా ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ కొంతమంది భక్తులు వారి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వచ్చారు. వారి మాటల్లో ఇక్కడ విశిష్టతను గురించి, వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? అంటే యాత్రగా వచ్చారా, లేకపోతే ఏంటి? మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఏమేమి చూద్దామని వచ్చారు? దర్శనం అయిన తర్వాత మీ మనసుకి ఎటువంటి తృప్తి కలిగింది? ఇవి మీ మాటల్లో చెప్పండి. తిరిగి ఇది 6సారి అండి నేను రావడం. మా నాన్నగారు 2016లో శివాక్యం అయ్యారు. అప్పటి నుంచి నేను రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నాన్నగారికి ఇక్కడే నేను పిండ ప్రదానాలు అవి చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన తర్వాత ఆ స్వామివారి దర్శనం చేసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తుంటాను. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రయాగ, అంతకుముందైతే గయా అన్నీ వెళ్ళి వచ్చేవాడిని. ఇప్పుడేమో స్వామి, నాకు కాశీ అంటే చాలా ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ చాలా గొప్ప ప్రదేశం ఏదంటే ఇండియాలోనే కాశీ అనే క్షేత్రానికి మించిన క్షేత్రం ఇంకోటి లేదు. మరొకటి అంటే ప్రతి సంవత్సరం నాన్నగారికి ఈ టయానికల్లా, అంటే మేము తిథి ప్రకారంగా చేస్తాము. తిథి ప్రకారంగా అంటే మాకు నాన్నగారిది జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, అంటే రేపు. ఈరోజు మా ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నేను చేయడం జరిగింది. రేపు నాన్నగారికి ప్రత్యేకించి నాన్నగారికి మాత్రమే రేపు చేయాలి తిథి ప్రకారంగా. అది రేపు నేను చేస్తానండి. ఈ 2 రోజులు నేను ఇక్కడే ఉంటాను. తర్వాత ఎల్లుండి ప్రయాగ బయలుదేరుతానండి. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్టిక్ ఆదోని. ఓకే, ఇదివరకు ఎప్పుడైనా కాశీ వచ్చారా? ఇదే మొదటిసారా? 20 years బ్యాక్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏమిటండి వారణాసిలో? మీరు అన్న ఇప్పుడు గమనించారా? నీట్ ఉండలేదండి, నది చందా నది నీట్ ఉంది. ఈ కారిడార్ టెంపుల్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడి గురించి, ఆయన దర్శనం అయిన తర్వాత మీకు కలిగిన అనుభూతి గురించి చెప్పండి. చాలా ప్రశాంతత ఉందండి, ఆనందం. అంతులేని ఆనందంగా ఉంటుంది దర్శనం అయిన తర్వాత. మీరు ఇదివరకు కూడా వచ్చారా? అదే ఈయనతో పాటు ఇద్దరం కలిసి వచ్చాము. అప్పుడే 20 సంవత్సరాల కింద వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. విశ్వామిత్రుని ఆగ్రహానికి గురైన సత్యహరిశ్చంద్రుడు ఇక్కడ కాటి కాపరిగా ఉంటూ ఇక్కడ శివైక్యం పొందిన వారందరికీ సత్యహరిశ్చంద్రుడే సాక్షాత్తు విధి నిర్వర్తిస్తూ ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పుణ్య ప్రదేశాన్ని సత్యహరిశ్చంద్ర ఘాటుగా పిలుస్తారు.